బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 'వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి.' హల్లెలూయా. చదువుకున్న వాక్యం అంటే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యధ్యానం చేయుచుండగా నీ బిడ్డనైనా నన్ను మరుగుపరిచి నీ ఆత్మ నాయం నుంచి కూడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్యం చెప్తుంది, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. ఎవరైతే జీవం గల దేవుడికి మొరపెడుతున్నారో వారు విడిపించే దేవుడు. ఈవేళ మనం స్వతంత్ర సందర్భంగా చెప్పిన వాటి విడుదల. కాబట్టి ఈ విడుదల ఎలా ఉందంటే, మన జీవితంలో ఎన్నో అవసరాలతో ఎన్నో పరిస్థితులు విడిపించిన అవసరం ఉంది. వేటి నుంచి మనం విడిపించబడాలంటే, మనం చూసుకుంటే పాపము నుంచి విడుదల రావాలి. స్వతంత్రం వచ్చింది కరెక్టే, కానీ మనుషులు ఇంకా పాపంలోనే ఉన్నారు. స్వతంత్రం వచ్చింది కరెక్టే, ఇంకా శాపంలోనే ఉన్నారు. ఇంక ఎన్నో మంది జీవితాల్లో కన్నీళ్లు కారుతూనే ఉన్నారు. ఎంతో మంది జీవితాల్లో వెట్టి చాకిరి అనుభవిస్తూనే ఉన్నారు. ఇంకెంతో మంది జీవితాల్లో బాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా విడుదల కావాలి. అయితే విడుదల కావాలంటే ఏం చేయాలంటే, వాక్యం చెప్తుంది, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. దేవునికి స్తోత్రము. కాబట్టి ఆయన మొరపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మిక ఉంచిన వాడిని సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా జీవితంలో ఒక పాట రాసుకున్నాను. చాలా పాటలు రాస్తున్నాను, 100 పాటల పైనే. ఒక పాట గుర్తొస్తున్నాను కదా, ఎందుకంటే నా చుట్టూ కూడా అప్పులు మునిగిపోయాను. నేను దాదాపు 30 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయాను. పొగిడిన వారు నన్ను అవమానపరుస్తున్నారు, అయిపోయింది వీడి జీవితం అన్నారు. రకరకాల ఎన్నో వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఇంకా నా ఆరోగ్యం కూడా చాలా దిగజారిపోయింది. చాలా కష్టం అయినప్పటికీ నేను దేవుడిని విడిచిపెట్టలేదు. ఆయన వైపు చూశాను. అయితే ఆయన నన్ను లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు రాసుకున్న పాట ఏంటంటే, నిన్ను నమ్ము దేవుడు సిగ్గుపడనీయడు, నా తలను పైకెత్తి నిలబెడతాడు. నిన్ను నమ్ము దేవుడు సిగ్గుపడనీయడు, నా తలను పైకెత్తి నిలబెడతాడు. వేదనలోన శోధనలోన నన్ను విడిచి దాటిపోడు. వేదనలోన శోధనలోన నన్ను విడిచి దాటిపోడు. నేను నమ్ము దేవుడు సిగ్గుపడనీయడు, నా తలను పైకెత్తి నిలబెడతాడు. నా శత్రువు నన్ను తరుము వేళ, నా తాగు చోటు నీవే ప్రభువా. నా శత్రువు నన్ను తరుము వేళ, నా తాగు చోటు నీవే ప్రభువా. యేసయ్యా నీ చెంత నే చేరితిని, నన్ను విడిపించి రక్షించుమయ్యా. యేసయ్యా నీ చెంత నే చేరితిని, నన్ను విడిపించి రక్షించుమయ్యా. నేను నమ్ము దేవుడు సిగ్గుపడనీయడు, నా తలను పైకెత్తి నిలబెడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కూడా సిగ్గుపడే పరిస్థితి నా జీవితంలోకైనా రానివ్వలేదు. పరిస్థితులు అలా వచ్చినప్పుడు కూడా ఈరోజు కూడా తలదీర్చుకునే పరిస్థితి నా దేవుడు తీసుకురాడు. వాక్యం చెప్తుంది, ఆయన నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడు కాడు. దేవునికి స్తోత్రము. భయపడద్దు. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయా, భయపెడుతున్నాయా, భయపడద్దు. ఆయన ఎందుకు వచ్చావు కదా, ఆయన ఆశ్రయించావు కదా, ఆయన తప్పకుండా నీకు విడుదల ఇస్తాడు. ఆయన తప్పకుండా నీకు జయం ఇస్తాడు. ఆయన తప్పకుండా నీకు మేలు చేస్తాడు. నీ తలను పైకెత్తే దేవుడు. దేవుని స్తోత్రము.
మరొక మాట మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథము 81 అధ్యాయము, కీర్తన గ్రంథము 81 అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందాను. దేవుని స్తోత్రం. వారి భుజముల నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించుతుని. ఎవరైతే ఏ భారం మోస్తున్నారో, అది అప్పుల భారమా, కుటుంబ భారమా, వ్యాధుల భారమా, ఏ భారం అయినప్పటికీ నువ్వు మోస్తున్నప్పటికీ ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన ఏం చేస్తాడంట, నీ భుజముల నుంచి ఆ బరువును దించుతాడట. ఆ బరువు దించి ఏం చేస్తాడంటే వారి చేతులు మోత గంపలు నెత్తకుండా విడుదల పొందును. ఇంక నువ్వు కష్టించి అంటే ఆ శ్రమ పడిపోయి బాధపడే ఆ పరిస్థితికి ఇంకా రాదు, నేను తేలిక చేస్తాడు. తర్వాత చెప్తున్నాడు, ఆపత్కాలం మందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించేది. ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈ రోజున మనం ఇదే మాట ఏంటంటే, వారు నీకు మొరపెట్టగా విడుదల నొందరి అని. విడుదల ఇచ్చే దేవుడు, విడిపించే దేవుడు, నేను రక్షించే దేవుడు. బైబిల్లో ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటాము. బైబిల్లో ఒక సంఘటన దేవుడు అద్భుతంగా వారు ఎలా విడిపించడం మనం చూద్దాము. కాబట్టి మనం కూడా విడుదల పొందాలంటే ఏం చేయాలనేది ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 2వ అధ్యాయం చివరి మాట చూద్దాము. 23వ వచనం నుంచి చదువుకున్నట్లయితే 2వ అధ్యాయము. ఆదాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తులో చనిపోయిను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి తాము వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకును. దేవుడు ఇశ్రాయేలును చూచును, వారి యందు లక్ష్యం ఉంచును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఫరో అనే ఒక రాజు దగ్గర బంధించబడిపోయారు. ఆ ఫరో పెట్టి చాకిరి చాలా ఘోరంగా ఉండేది. ఆ ఫరో రాజు ఆ దేశంలో వీరు ఉన్నారు, ఆ దేశంలో బతుకుతున్నారు. కానీ ఉన్నట్టుండి ఆ దేశపు రాజుకి ఏమైందంటే ఇశ్రాయేల్ ప్రజల మీద ఒక రకమైన ఈర్ష్య, కోపము వచ్చింది. వీళ్ళు చాలా ఎదిగిపోతున్నారు, మన దేశంకి వచ్చారు, మన దేశంలో 70 మందిగా వచ్చారు, ఈవేళ 1,00,000 మంది అయిపోయారు. వీళ్ళు ఇంత అభివృద్ధి వీళ్ళకి ఎలా వచ్చింది, వీళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారు, వీళ్ళు ఎలాగైనా అణిచేయాలని ఒక బలమైన నిర్ణయంతో ఏం చేశాడంటే వారికి వెట్టి పనులు చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళు అధికారులుగా ఉంచకుండా వెట్టి పనులు అంటే ఒక పూట భోజనం పెట్టేవాడు 3 పూటల పని చేయించి చాలా కఠినమైన బాధలు పెట్టి చాలా బాధలు పడుతున్నప్పుడు వీళ్ళు మొదలుపెట్టారట, దేవా మా బాధలు చూస్తున్నావు, మా పరిస్థితులు చూస్తున్నావు కదా, మమ్మల్ని విడిపించయ్యా, ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి, ఈ శ్రమల నుండి, ఈ కన్నీటి నుండి విడిపించు అని వారు ప్రార్థన చేశారు. ఈ రోజున నీవు కూడా ఏ కష్టాలు పడుతున్నావో, ఏ బాధలు పడుతున్నావో, నీ కన్నీరు ఏటో, నీ వ్యాధి ఏటో, నీ బాధ ఏటో దేవునికి తెలుసు. నువ్వు చేయగలిగే పని ఒకటి మొరపెట్టు. నువ్వు మొరపెడితే ఆయన నీ మొర వినే దేవుడు, నీ ప్రార్థన యందు లక్ష్యం ఉంచే దేవుడు. దేవునికి స్తోత్రము. ఇశ్రాయేలు ప్రజలు వారు మొరపెట్టగా దేవుడు ఏం చేశాడట, వారు మొర విన్నాడు, వారు మొర మీద లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచిన దేవుడు ఏం చేశాడంటే మన పక్క అధ్యాయము 3వ అధ్యాయంలో 7వ వచనం చూసుకుంటే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారు విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోకి అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, ఇవ్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే వారు ఏదైతే మొరపెట్టారో, ఏదైతే విడుదల కోరుకున్నారో నేను చూస్తున్నాను, వారి బాధ అంతా అర్థం చేసుకున్నాను, తప్పకుండా విడిపెట్టి నేను దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటుండగా నీకు మాకు అందరికి అర్థమయ్యే విషయం ఏంటంటే, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏదైనా ఒక సమస్య ఉంటే నువ్వు మొరపెట్టడం నేర్చుకోవాలి, ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన అంటే ఎక్కడ నేర్చుకునేది ఏమి కాదండి.
ఒక తండ్రితోటి ఒక బిడ్డలా చెప్పుకుంటాడో, ఒక తల్లితోటి బిడ్డలా చెప్పుకుంటాడు. నువ్వు చెప్పుకోవటమే, అయ్యా నా పరిస్థితి ఇది, నా బాధ ఇది, నా స్థితి ఇదయ్యా, నన్ను విడిపించేదేవా అని నీకు వచ్చేదాన్ని 2 మాటలతో మాట్లాడితే ఆ మాటలు అర్థం చేసుకుని నీ కొరకు సహాయం చేయడానికి ఆయన దిగి వచ్చే దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దిగి వచ్చామన్నాడు, వారి కన్నీరుని చూసేటట్టు. అంటే అర్థం ఏంటి? ఇంకా నీ జీవితంలో కన్నీరు అనేది ఉండదు. నీ కన్నీరు చూడడానికి వస్తున్నాడు, నీ కన్నీరు లేకుండా నేను విడిపిస్తాడు. నీ బాధలు చూస్తాడు, నీకు బాధలు లేకుండా చేస్తాడు. నీ కష్టాలు చూస్తాడు, నీ కష్టాలు లేకుండా చేస్తాడు. అందుకే దిగి వచ్చానన్నాడు. దిగి వచ్చేమన్నాడైనా పాలు తేనెలు ప్రవహించే మంచి క్షేమకరమైన దేశానికి నడిపిస్తానన్నాడు. దేవుడి స్తోత్రం. అయితే మనం ఆరాధించే దేవుడు నడిపించాలంటే మనం కూడా ఆయనకి ఇష్టంగా మనము జీవించాలి. దేవుడి స్తోత్రం. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలండి. ఈరోజు స్వతంత్ర దిన సందర్భంగా ఒక మాట చెప్తాను. ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ భారతదేశంలో పుట్టారు, భారతదేశంలో పెరిగారు, ఈ దేశం మంది. అయితే మధ్యలో వ్యాపారం అనే పేరుతో వచ్చి ఈ దేశంలో వారు ప్రవేశించి నెమ్మదిగా మన మీద ఆధిపత్యం చెలాయించి ఈ దేశం మీద అధికారిగా తయారయ్యారు బ్రిటిష్ వారు. ఆ రీతిగా వారి పరిపాలనలో ఎన్నో శ్రమలో బాధ అనిపించిన తర్వాత ఈ దేశంలో ఒక పోరాటం, ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో ఈ దేశంలోంచి వారిని బయటికి దేవుడు పంపించాడు. దేవుడి స్తోత్రం. మన స్వతంత్రం వచ్చింది. వారు బయటికి పోగానే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. దేవుడి స్తోత్రం. ఇది మన దేశ పరిస్థితి. మన దేశం మన దేశంలో ఉన్నాము, కానీ వాళ్ళు మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ వీరు పరిస్థితులు కాదు, వీరు ఇంకో దేశంలో ఉన్నారు. అర్థమవుతుందా? వీరు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఇంకొక దేశంలో. దేశమే లేదు, మన దేశం ఉంది, కానీ దేశంలో కూడా ఉన్నాడు, వాడిపోవాలి. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ దేశమే లేదు, మరి ఎక్కడ పోవాలి వీళ్ళు? ఆ దేశంలోంచి బయటకు వస్తే గురి ఉన్నారు కదా. ఇప్పుడు మా ఇంట్లోంచి బయటకు ఇంకో ఇల్లు ఉండాలి కదా. మీరు మొరపెడితే ఉన్నాడు దేవుడు ఏమన్నాడంటే, మనం బయటకు తీసుకొస్తాను, ఒక క్షేమకరమైన ఒక మేలైన దేశంలోని నడిపిస్తానంటే అక్కడ అప్పటికి ఇశ్రాయేలు మీద దేశము లేదు. దేశం నీ కొరకు సృష్టిస్తాడు. దేవుడి స్తోత్రం. దేశం నీ కొరకు సృష్టిస్తాడు, ఏర్పరుస్తాడు. అదేనా? నీ కష్టానికి విడుదల, నీ పరిస్థితులకు విడుదల కావడానికి దేవుడు కొన్ని ఏర్పాట్లు సృష్టించే దేవుడు. దేవుడి స్తోత్రం. అక్కడ ఉండక్కర్లేదు ఏమిని. అర్థమవుతుందా? ఈ రోజున మన భారతదేశ పరిస్థితి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ దేశంలో వెళ్ళిపోతే చాలా దేశం మందే, ఆ దేశమే లేదు. దేశమే లేని వారికి దేవుడు ఒక నూతనమైన దేశాన్ని ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. అర్థమైందా? అంటే నీ పరిస్థితులకు ఏది కావాలో దాన్ని సృష్టించే దేవుడు, నీ కొరకు గొప్ప వాటిని ఏర్పరిచే దేవుడు. అందుకు దిగి వచ్చాడట. దేవుడి స్తోత్రం. కాబట్టి ఎలాగొస్తాను అడగక్కర్లేదు. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. దేవుడి స్తోత్రం. అర్థం. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన విషయంలో అనుమానించేవారు గాను, అప్రనమ్మకం పెట్టుకున్నారు ఎప్పుడు ఉండకూడదు. ఆయన మాట నమ్మాలంటే. దేవుడి స్తోత్రం. నమ్మితే చాలు ఆ కార్యం మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ దేశంలోకి ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ మార్గ మధ్యంలో ఇంకా దేశం వెళ్ళలేదు, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈ జర్నీ టైంలో మోషే గారికి ఒక ఆలోచన వచ్చి ఏమన్నారంటే, దేవుడు మనకి ఇవ్వబోతున్న దేశం గురించి పలానా దేశం ఇస్తాను అంటున్నాడు, కాబట్టి ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశం ఎలాగుందో ఒక్కసారి మనం చూసి వస్తే బాగుంటుంది అని ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాల నుంచి ఒక్కొక్క వ్యక్తిని సెలెక్ట్ చేసి ఆ దేశం చూడమని వేగుల వారుగా పంపించాడు. అంటే ఆ దేశం వెళ్తారో మనకి ఇవ్వబోయే దేశం ఎలాగుందో చూద్దామని వెళ్ళారట. ఈ 12 మంది వెళ్ళారు. 12 మంది వెళ్ళి తిరిగి వచ్చారు. ఒక న్యూస్తో వచ్చారన్నమాట. ఈ 12 మంది వెళ్ళి ఏం చేశారంటే, ఫస్ట్ ఒక కర్ర కట్టుకున్నారు. ఆ కర్రకి ఏం కట్టారంటే ద్రాక్ష పళ్ళు గెలబెట్టారు. ద్రాక్ష పళ్ళు గెలగట్టారు. సాధారణంగా ద్రాక్ష పళ్ళు గుర్తు కోసు చేత పట్టుకుంటాం, కానీ అక్కడ పరిస్థితి ఏంటి? మనుషులు మోయలేని గెలలా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు గెలలు. అంటే మన ప్రాంతంలో కొబ్బరికాయ గెలలాగా ఉన్నాయి, అట్టుపళ్ళు గెలలా ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు గెలలు. అంటే అప్పుడు దాకా చూడాలంటే గెలలు. ఆ దేశం పోయి 2 కోసరనేవి ద్రాక్ష పళ్ళు గుత్తులు కోసి ఆ గుత్తు మొయ్యలేక ఆ కర్రకి మధ్యలో పెట్టుకుని అటు కూడా మోసుకొచ్చారంట. చూసి దేవుడు మనకి ఇస్తాడని దేశంలో ఇలాంటి ద్రాక్ష పళ్ళు కాస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, అక్కడ పంటలు ఎంతో బాగున్నాయి, అక్కడ పరిస్థితులు ఎంతో బాగున్నాయి, కానీ ఆ దేశంలోకి మనం వెళ్ళలేము. ఆ దేశంలోకి మనం వెళ్ళలేము. అది మన సాధ్యము. కారణం ఏంటి? ఆ దేశంలో
మనుషులు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు ఇలా చూస్తున్నాం మేము, మాకంటే చాలా ఎత్తున్నారు, చాలా లావున్నారు, చాలా బలంగా ఉన్నారు. వారిని మనం పోరాడలేము, వారిని మనం జయించలేము. వారి ముందుకెళ్తే మనల్ని చేవం దొక్కేస్తారు. వారి ముందు మేము ఎలా ఉన్నాం, మిడతల్లాగా ఉన్నాం. ఆ దేశంలోకి వెళ్ళలేమని మీరు చెప్పారు రిపోర్ట్. ఫస్ట్ రిపోర్ట్ ఏంటంటే దాక్షపడి గుర్తు బాగానే ఉంది. సెకండ్ రిపోర్ట్ ఏంటి, ఆ మనుషులు చూస్తే పరిస్థితి భయపడిపోయారు. అప్పుడు అందరూ ఇద్దరు చెప్పారు ఏమన్నారంటే, అది చాలా ప్రాముఖ్యమైన స్టోరీ, ఈరోజు చూద్దాం, చాలా ఇండియన్ విషయం నేర్చుకుందాం ఈ రోజున. సంఖ్యాకాండము 14 వచ్చాయి. ఇంటికి చదువుకోండి, పేజీ నెంబరు 119 పేజీ, చిన్న అక్షరాల బైబిల్. సంఖ్యాకాండము 13 అధ్యాయంలో మనకి దాక్షపళ్ళు గుళ్ళు గుర్తు 23 వర్షం ఉంటుంది. ఆ తర్వాత మనం చెప్పి చూసేటంటే ఆ చెడ్డ సమాచారాన్ని మోసుకొచ్చారు ఏమన్నారంటే, అయితే 30 చూద్దాం. అయితే అతనితో కూడా మనిషి ఇదే వచ్చిన అది ఎంత 21 వచ్చిన చెప్తుంది. కాబట్టి వారు వెళ్ళి 31 రైట్. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనేది, మరియు తాము సంచరించి చూసిన దేశం అంతా గురించి ఇశ్రాయేలు చెడ్డ సమాధానం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులు భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫిలీయులు అనాగ వంశస్థులు నెఫిలీయులు చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. అక్కడికి వెళ్ళాం కానీ ఎలా ఉన్నామంటే వారి ముందు మీద నుంచుంటే మిడతల్లా ఉన్నాము అని అనుకుంటున్నారు. అయితే ఇవి న్యూస్ విన్న తర్వాత అందరూ ఏడుపడ్డ, దేవుడు మనల్ని మోసం చేసాడు, దేవుడి మాట నమ్ముకొని ఐగుప్తులో ఉన్న వాళ్ళం బయటకు వచ్చేసాము. ఆ రాజు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని వెట్టి పనులు చేయించుకున్నా ఒక పూటన భోజనం పెట్టేవాడు. కానీ ఆయన నమ్ముకుని మధ్యలోకి వచ్చేసాము. ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత అక్కడికైతే చంపేస్తారట, అలాగుంటా వీళ్ళకి చెప్పుకుంటున్నారు. అప్పుడు అందరూ ఇద్దరు ఏమన్నారంటే కాలేబు యెహోషువ. వీళ్ళిద్దరు ఏమన్నారంటే, ఎవరు ఏడవకండి, ఎవరు భయపడకండి, ఆ దేశం మనము స్వతంత్రించుకుంటాం, స్వాధీనపరుచుకుంటాం. దేవుడు మనకి ఇస్తాడు, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం విడిపిస్తాడు, మనం రక్షిస్తాడు, క్షేమకరమైన చోటు తీసుకొని మన మాట ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నమ్మదగినది. ఆ వాగ్దానం మనలో నెరవేరాలంటే ఏం చేసి చెప్తున్నాడు. ఈరోజున చాలా నేర్చుకున్న ప్రాముఖ్య విషయం అండి ఏమిటంటే, 8వ వచనం అంటాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకి ఇచ్చిన, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు మన యందు ఆనందిస్తే తప్పకుండా ఆ దేశంలో మనం ప్రవేశిస్తాము, ఆ దేశం జయిస్తాము, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మన సొంతము అవుతుంది. ఈరోజు చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ విషయం నేర్చుకోండి. మీరు చాలా మంది వాట్సాప్ చూస్తూ ఉంటారు, దాంట్లో మంచి మంచి వాక్యాలు వస్తూ ఉంటాయి. ఆ వాక్యం రాగానే మీరు ఏమంటారంటే ఆమేన్ అంటే అర్థం ఏంటి, జరుగును కాక. ఎవరు జరగాలి, నా జీవితంలో. సపోజ్ మీరు అప్పులు ఉన్నారనుకో, అప్పుల్లో మునిగిపోయారు, ఒక మంచి వాక్యం వచ్చింది, దేవుడు మిమ్మల్ని అప్పిచ్చేవారుగా చేస్తున్నాడు, మీరు రుణంలో కొట్టేస్తున్నాడు, ఏమంటుంది అంటే మీరు రిప్లై ఏంటి, ఆమేన్. అనారోగ్యంతో ఉన్నారు, బాధపడుతున్నారు, వెంటనే నేను స్వస్థపరిచే దేవుడు అని ఒక మాట వచ్చిన వాక్యం వెంటనే మీరు ఏమంటారు, ఆమేన్. ఎందుకంటే నాకు స్వస్థత నా కోసం దేవుడు వచ్చింది. నిజమే, దేవుని మాట నమ్మదగినది, దేవుడి వాగ్దానము నమ్మదగినది. అది జరగాలంటే నువ్వు ఆమేన్ అన్నంత మాత్రం జరిగిపోదు. అర్థమవుతుందా? దేవుని వాగ్దానము నీ జీవితం జరగాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటది కండిషన్? అది దేవుడు మన యందు ఆనందించాలి. దేవుడు మన యందు ఆనందిస్తేనే మనము ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుడు ఏమన్నాడు, మొరపెట్టగా ఏమన్నాడు, ఫస్ట్ మొరపెట్టి ఏం చెప్పాడు, ఓకే మరి మొర విన్నాను, చూచాను, మరి విడిపించి దిగి వచ్చాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇచ్చిన ప్రమాణాన్ని వారి జీవితంలో నెరవేర్చడానికి అంటే ఒక వాగ్దానం ఉంది, ఒక ప్రామిస్ ఉంది, అది నీకు నెరవేరాలంటే ఏం చేయాలి? దేవుడు మన ఇంట్లో మన ఏందో ఆనందించాలి.
మీకు అర్థంలో మాట చెప్తాను, నాకు అర్థంలో మాట చెప్తాను, అర్థం అవుతుంది. మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళు, మీ బాధలు నేను చూశాను, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీకు ఓ 10,000 ఉంటే సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారు, ఇది పోగొట్టుకున్నారు, పోయింది. పాస్టర్ గారు ఒక 10,000 ఇప్పిస్తే మళ్ళీ మేము నిలదొక్కుంటాం, వ్యాపారం చేసుకుంటాం అని నాతో చెప్పారు. అరే మన సంఘ పెట్టినరా బాబు, 10,000 అప్పిస్తే బాగుంటుందేమో అని నేను ఆశపడి నాకు తెలిసిన నా ఫైనాన్సర్కి, సార్ మాకు బాగా తెలిసిన వాళ్ళు చాలా బాధ ఉన్నారు, ఒక 10,000 మీరు అప్పిప్పించారంటే వాళ్ళు మళ్ళా నిలదొక్కుంటారు, మీరు మళ్ళీ మీ డబ్బులు తీర్చేస్తారని నేను చెప్పాను. నా మాట మీద ఆయన ఏం చేశాడు, డబ్బు పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే మీరేం చేస్తారు, చక్కగా ప్యాక్ ఆడుతున్నారు. ఏం చేస్తారు, ప్యాక్ ఆడుతుంటే అప్పుడు ఆయన డబ్బులు ఇస్తాడా? పాస్టర్ గారు చెప్పిన మాట డబ్బు పట్టుకుని వచ్చాను, కానీ అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఆనందించేటట్టుగా లేదు. అక్కడ తాగుతూ కూర్చున్నారు, మీరు మందులు వేసి పెట్టి తాగుతున్నారు, ఆ డబ్బులు ఇస్తాడైనా? ఎందుకు ఇవ్వడు? మా ప్రార్థనకి దేవుడు వస్తాడు మీ ఇంటికి, కానీ మీ జీవితాలు ఆయన ఆనందించగా లేవు. మా ప్రార్థనలు ఆలోచించి, మీ ప్రార్థనలు ఆలోచించి దేవుడు మనం విడిపించడానికి నడిపించడానికి దిగి వచ్చి మీ ఇంటికి వస్తుంటే ఆయన ఆనందించే జీవితం మీలో లేదు. మీలో లేని కారణం చేత అది మీరు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దేవుడిచ్చే వాగ్దానము నీ జీవితం నెరవేరాలంటే దేవుడు ఆనందించే జీవితం నీలో ఉండాలి. ఇక్కడ ఖాళీ యెహోవా ఏం చెప్తున్నారు, దేవుడు ఎప్పుడు యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనను చేర్చి దానిని మనకిచ్చును. అర్థమవుతుందా? దేవుడు ఆనందించే క్రియలు ఏమున్నాయి? దేవుడు ఆనందించే క్రియలు ఏమున్నాయి చెప్పండి. ఆనందించే క్రియలు నేను రోజు కనీసం 100 అబద్ధాలు ఆడతానండి. దేవుడు బల ఆనందించరు కదా. నాకు మాట బల నమ్మకమైన మంచి అబద్ధాలు కోరుడా అంటాడా? రోజు నలుగురితో గొడవాడతాను, దేవుడు ఆనందిస్తాడా? ఆలోచించండి. కనీసం మోసం చేస్తా ఉంటాను ఎవరొకరిని, ఆనందిస్తాడా? ఏమి నీలో ఆనందించే క్రియలు? దేవుడు ఇచ్చే దేవుడే, నమ్మదగిన వాడే. ఆయన ఎవరిని కూడా పక్షపాతి కాదు, అందరినీ ప్రేమించి అందరికీ ప్రాణమే ఇచ్చాడు ఆయన. కాబట్టి నీ జీవితంలో ఆయన వాగ్దానం నెరవేరాలంటే నీకు కావచ్చు, నీలో ఉండవలసిన ఏంటి? ఆయన ఆనందించే జీవితం నీలో ఉండాలి. అప్పుడే నువ్వు ఈ వాగ్దానాలు స్వతంత్రించుకుంటావు, అప్పుడు ఆ ఫలాలు అనిపిస్తావు. అందరికీ ఆశ ఉంది, అనేది అప్పు పుచ్చుకోవడం అందరికీ ఉంది, నేను ఆదుకోవడానికి అందరికీ ఉంది. కానీ ఎందుకు ఉండలేకపోతున్నామంటే దేవుడు ఆనందించే జీవితం మనలో ఉండలేదు. మనలో ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారం ఎన్ని మనలో ఉంటే దేవుడు ఆనందిస్తాడా? ఆనందించే స్వభావం మనలో ఉందా? అయితే దేవుడు ఆనందించాలంటే కొన్ని ఉండాలంట. అన్నీ చెప్పడానికి మన సమయం లేదు. ఒకటే జ్ఞాపం చేస్తాను ఈ సమయంలో. వచ్చే వారం దేవుని చిత్తం అయితే దేవుడు ఆనందించే విషయాలతో చూద్దాము. ఒక విషయం చెప్పిన వాక్యాన్ని ముగించేస్తున్నాను. రైట్. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. 636 పేజీ, చిన్న అక్షరాల బైబిల్ 636. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపాలనగా, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయం జరిగించున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడునని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రము. దేవుడు ఆనందించాలంటే ఇలా ఉండాలట. ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? వాక్యం మీకు అర్థమైందా? ఈ డాబా నేనే కట్టేదండి. ఆ టైల్స్ చూడండి ఎలాగే వేయించాను, ఈ బాత్రూమ్ చూడండి ఇది ఇలాగే వేయించాను.
ఇంక ఏదైనా అతిశయం, ఈ బైక్ నిండా కూడా నచ్చుదా ఎలా ఉందో, ఎన్ని నువ్వు గొప్ప చెప్పుకుంటావే అవి దేవుడికి ఆనందము కాదు. అర్థమవుతుందా? ఉన్నాయి దేవుడి స్తోత్రం, మంచిదే, దేవుడి స్తోత్రం కాదంటలేదు. నేను అని నీ గొప్పలు చెప్పుకుంటావు కదా, నీ తెలివైన వాడిని, నా చదువు గొప్పది, నా టాలెంట్ గొప్పది, మా కులము గొప్పది, మా గోత్రము గొప్పది, ఏమేమి గొప్పలు చెప్పుకుంటావు కదా, ఆ గొప్పలు దేవుడికి ఇష్టము కాదంట. కాబట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. నేను మహామేధావనండి, ఇవేమి ఆయనకి ఇష్టమో కాదట. అర్థమవుతుందా? దేని బట్టి అతిశయడానికి ఇష్టపడ? అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయం అనగా, భూమి మీద కృప చూపుచు అసలు నాలాంటి పాపాత్ముడిని ఆయన రక్షించాడే, ఆహా, ఆయన బట్టి దేవుడికి తెలుస్తాం. అర్థమైందా? కృప అంటే అర్థం ఏంటంటే, ఒక చిన్న తప్పు చేసినా మన శిక్షకు పాత్రలమే, అయినప్పటికీ మనల్ని ఏమీ చేయకుండా కాపాడుతున్నాడే కృప. దేవుడి స్తోత్రం. కృప చూపు దేవుడి తప్ప నాకు ఇంకా అతిశయమైన ఏమీ లేదు. అతిశయించడం ఏంటి? దేవుడే నాకు అతిశయం అండి, ఇంకేముందండి? నేను ఏం చెప్పుకుంటే నాకు ఏం గొప్ప, అది ఏమీ లేదండి. నేను కలిగి కూడా ఏదో ఉందంటే అది దేవుడే. దేవుడి స్తోత్రము. అతిశయం అంటే ఏంటట? అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయం అనగా, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయం జరిగించున్న యెహోవా నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపబలను. అట్టి వాటిలో నేను ఆనందించవాడని యెహోవా. ఆయనకి ఆనందం ఎలా కలుగుతుందంట? ఒకప్పుడు మంచి పరమాన్నం పెడితే దేవుడు ఆనందం, పరమాన్నం వండి పెట్టాం, ఏవో చేసాం, దేవుడికి అదిష్టం ఇదిష్టం అని చెప్పి దేవుడు మనం చేస్తాం. పేరు కొంచెం పెడతాం ఆయనకి, మిగిలిన మనం కొంచెం పూజించేస్తాం. పేరు పెద్ద ఇంటి తిన్నాం ఒకళ్ళందంట. అలాగా మనం దేవుడికి ఏదో అనుకున్నాం. దేవుడికి ఏది ఇష్టం? ఇప్పుడు సృష్టికర్త ఎవడో తెలుసుకోవటం, నిజంగా ఆయనే తెలుసుకోవటం అతిశయం. దేవుని స్తోత్రము. నేను ఓ మాట చెప్తానండి. వ్యాపారంలో సంపాదించాం, గోల్డ్ పోగొట్టుకున్నాం, గోల్డ్ జరిగినాయి, ఏవో జరిగిపోయినాయి. ఈ సినిమా బిల్డ్ కొన్నాడున్నాను, సినిమా అక్కడికి వచ్చాను, గోల్డ్ జరిగిపోయినాయి. వచ్చినా పోయినా ఏమన్నా సార్, లాస్ట్లో నాకుండా అతిశయం సార్, నేను ప్రభువుని తెలుసుకున్నానండి, అది నాకు అతిశయం. తెలుసుకోవటం. ఈ ఆస్తులు ఉన్నాయి, పోనాయి, ఏమి రాని ఏమి ఉన్నాయి, నేను గొప్ప వ్యక్తిని తెలుసుకున్నాను. తెలుసుకోవటం అదే నాకు అతిశయం. ఎందుకంటే ఆయన నా కొరకు ప్రాణం పెట్టి తెలుసుకోవటం. నా పాపాలు ఆయన క్షమించాడు. ఆయన దయ వల్ల ఇంకా నేను జీవించున్నాను. ఆయన దయ వల్ల దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాను. అది నాకు అతిశయం. తెలుసుకోవటం. ఈ భూమి మీద ఏమొద్దు, అది నీ అతిశయం ఉండ. అలాంటి అతిశయం నీలో ఉంటే ఆయన ఆనందిస్తాడు. తెలుసుకోవటం. ఆ అతిశయం ఉందా? ఏ అతిశయం ఉంది? పిన్ని మొన్నే ముక్కు కూడా చేయించాను, అది అంతది ముక్కటి లాగుతూ ఉండదు. అలాగే ఈ కొత్తసారి కొనడం చాలు, 10 మంది పోవడానికి ఆ చీర కట్టినట్టు ఉండదు. ఇలాంటి అతిశయాలు మంచివి కాదు. దేవుడే మనకు అతిశయం. దేవుని స్తోత్రం. నేను రాసుకున్న పాటలో ఒక పాట ఉంటుంది ఏంటంటే, అతిశయింపవలదే మనసా, అతిశయింపవలదే మనసా, అతిశయింపవలసి ఉంటే ప్రభువే నాకు అతిశయం, అతిశయింపవలసి ఉంటే ప్రభువు నాకు అతిశయం, ప్రభువు కాక నాకు ఏది దూరమౌనుగాక, అతిశయింపవలదే మనసా. నాలో ఊపిరి నీవిచ్చు జీవమే, నాలో ఊపిరి నీవిచ్చు జీవమే, నాకున్న నాసరి పరలోక భాగ్యమే, నాకున్న నాసిరి పరలోక భాగ్యమే, అతిశయింపవలదే మనసా, అతిశయింపవలసియుంటే ప్రభువే నాకు అతిశయం, అతిశయింపవలసియుంటే ప్రభువే నాకు అతిశయం, ప్రభువు కాక నాకు ఏది దూరమౌను కాక, అతిశయింపవలదే మనసా. హల్లెలూయా. నాకున్న నా సిరి అంటే ఏంటి? లోక భాగ్యము, సంపద. ఏదైనా ఉందంటే పరలోకమే తెలుస్తుంది. ఈ లోకంలో ఉన్నది ఏది శాశ్వతము కాదు, దాని నుండి అస్యం నాకు లేదు. అదే మాట ఎవరంటే యోబు అంటే యెహోవా ఇచ్చును
ఇక అది గొప్పదేమి కాదు. అది నాకు అసలు దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరైతే ఆయన అతిశయిస్తాడో, ఎవరైతే ఆయన పరిశీలనగా తెలుసుకుంటాడో వారిని బట్టి ఆనందిస్తాడు దేవుని స్తోత్రం. కాబట్టి ఏది నీ అతిశయము? నీ జీవితంలో ఆయన వాగ్దానం నెరవేరాలంటే, నీ పరిస్థితులు మారాలంటే మొదట నువ్వు ఆయన ఆనందించే జీవితం కలిగి కూడా తెలుస్తుంటావు. అందులో మొదటి విషయం ఏంటంటే ఆయన సంపూర్ణంగా తెలుసుకోవాలి, ఆయన కలిగి ఉండాలి, అది నీకు భాగ్యమై ఉండాలి. దాన్ని బట్టి అతిశయిస్తుంటే ఆహా నా కుమారుడు నన్ను బట్టి అతిశయిస్తాడు కాబట్టి ఈ బిడ్డకు నేను ఏమైనా చాలా ముందుకు వస్తాడు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కదా. హల్లెలూయా. రైట్, అయిపోయింది. చివరి ఒక మాట ఒక్కటి రెండో చూసుకుందాము. చాలా తీసేది కానీ సమయం లేదు. దినవృత్తాంతంలో 29:17 మొదటి దినవృత్తాంతములు అయిపోయింది సార్. ఈ చివరి మాట 29:17 చిన్నక్షర 350. నా దేవా, నీవు హృదయము పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులే నువ్వు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. చివరి మాట మనం చదువు. నా దేవా, నీ హృదయములను పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావనియు నేను ఎరుగుదును. ఆయనకి ఏమి ఇష్టమంట? యథార్థవంతులు. యథార్థం అంటే ఏంటి? లోపడేముందో బయట అదే ఉండాలి. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, రావద్దునా రా 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 నీకోసం చూస్తున్నాడు నాళ్ళైనా వచ్చాంట. లోపడేమనుకుంటా, ఇంటికి వచ్చింది ఎట్లా బాబు, ఇప్పుడు వచ్చేవు, ఎప్పుడు వెళ్ళిపోతుందా అంటారు. పైకి ఏమంటా, నా అలలు ఉండేవచ్చు కదా, లోనే ఉంది. యథార్థత మాటలు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అంతే, మీకు అర్థమవుతుందా? ఇలాంటి యథార్థత లేని జీవితం మనలో ఉంటే దేవుడు ఆనందించేవాడు కాదు. లోపడే ఉందో బయటదే ఉండాలి. అలాంటి యథార్థమైన జీవితం నీలో ఉంటే నిన్ను చూసేటట్టు ఆయన ఆనందిస్తాడు. అలా ఆనందిస్తే నీ కొరకు ఏమైనా చేస్తా. అందులో ఒక సగం చెప్పనా? ఎవరంటే హిజ్కియా జీవితంలో దేవుడు ఒక మరణకరం శిక్ష వచ్చేసింది, వ్యాధి, బతకడం. దైవ సేవకుడు దేవుడు చెప్పాడు బతకమని చెప్పాడు, డాక్టర్లు చెప్పారు బతకమని చెప్పారు. అప్పుడు హిజ్కియా కన్నీరు కార్చి యథార్థంగా నీ ఎదుట ఎలా నడిచావు నీకు తెలుసు కదా అన్నాడు. యథార్థంగా నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదా అని కన్నీరు కార్చి ప్రార్థన చేయగానే హిజ్కియా యథార్థత దేవుడికి నచ్చిందంట. అవును, నా కుమారుడు నా జీవితం యథార్థంగా ప్రవర్తించాడు, అందుకే అతను వాళ్ళని ఆయుషిస్తాను తెలుస్తూ అంటే ఆయన ఆనందం కలిగింది. ఎవరిని బట్టి? హిజ్కియా యథార్థతను బట్టి. లాస్ట్కి చెప్పుకున్నాం కదా, హిజ్కియా లాస్ట్లో మాట అంటాడు, నీ కాలంలో బాగానే ఉంటా కానీ నీ బెదులు మాత్రం బాగోరంటే నిన్ను బాగుంటాను కదా అని మనసులో మర్చిపోయాడు బయటికి. అర్థమవుతుందా? హిజ్కియా ఏమన్నాడు? నీ కాలంలో బాగానే ఉంటావయ్యా, వచ్చే కాలంలో మాత్రం నీ పిల్లలు ఏమి బాగోరు అని దైవసేవకుడు చెప్తే అన్నాడు, నేను బాగుంటాను కదా అన్నాడు. అర్థమవుతుంది అంటే అర్థం ఏంటంటే లోన్ ఏమో బయటికి చెప్పి అలా అంట మంచిది కాదు నేను చెప్పేసాడు. ఎందుకంటే యథార్థంగా ఉండే వ్యక్తి, యథార్థంగా ఉండడం నేర్చుకోండి. అయిన దానికి కాని దానికి అవసరానికి లేదని అబద్ధాలతోనే మీ జీవితం కొనసాగితే ఎప్పటికీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి. ఎప్పటికీ ఆయన ఇచ్చే వాగ్దానాన్ని నెరవేరాలంటే, ఆయన ఇచ్చే ఆనందంలో నువ్వు పొందాలంటే దేవుడు ఆనందించే నీలో ఉండాలి. అర్థమైందా? కాబట్టి దేవుడు మన ఎంత ఆనందిస్తే ఆయన వాగ్దానాన్ని నెరవేరుతాయి. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటాము.